హే ట్రేడర్స్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ 30 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. ట్రేడర్స్ అందరికి ఒక డౌట్ ఉంటుంది. కంటిన్యూస్ గా 2 డేస్ మార్కెట్ నన్ను పనిష్ చేసిన తర్వాత, అంటే కంటిన్యూస్ గా 2 డేస్ లాస్ వచ్చిన తర్వాత థర్డ్ డే కూడా మార్కెట్ నన్ను మళ్ళీ పనిష్ చేస్తుందా ఆర్ రివార్డ్ ఇస్తుందా? లెట్స్ సీ ఇన్ టుడేస్ డే 3 ఛాలెంజ్. అండ్ గైస్, ఈ డే 3 ఆఫ్ 30 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ లో నేను ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎలా ప్లాన్ చేశాను, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అండ్ నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడింగ్ లో ప్రతి ఒక్క ట్రేడర్ కి ఒక కామన్ మిస్టేక్ అనేది ఉంటుంది. అదేంటి అంటే, ఒకవేళ లాస్ వస్తే డే 3 లో నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ ఎదురైంది. అయినా సరే ఛాలెంజ్ అంటే రిస్క్ తీసుకోవాలి కదా. చూద్దాం టుడే మన జర్నీ ఎలా ఉండబోతుందో. అండ్ గైస్, ఈ 30 డేస్ జర్నీ కంప్లీట్ చేయడానికి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. 200 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. నెక్స్ట్ 500 సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెడుతున్నా గైస్. ఈ 500 సబ్స్క్రైబర్స్ ని తొందరగానే కంప్లీట్ చేస్తారని కోరుతున్నాను. ఓకే, డిలే చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు శ్రీకాంత్ ట్రేడర్ తెలుగు. ఇక మొదలెడదామా? వెల్కమ్ టు డే 3 ఆఫ్ 30 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. గైస్, ఈ రోజు మనం డే 3 ట్రేడింగ్ అయితే చేస్తున్నాం. ఎవరైతే ఈ 30 డేస్ సిరీస్ లో డే 1 అండ్ డే 2 వీడియోస్ చూడలేరో వాళ్ళు ఫస్ట్ డే 1 అండ్ డే 2 వీడియోస్ చూసి నెక్స్ట్ ఈ వీడియోస్ చూడండి గైస్. ఎందుకంటే దాంట్లో బేసిక్స్ నుండి బిగినర్స్ కి అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ రెండు వీడియోస్ మీరు అర్థం చేసుకున్నారంటే ఈ వీడియో ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, ఈ రోజు మనం 30 డేస్ సిరీస్ లో డే 3 అయితే చేయబోతున్నాం. అండ్ ఈ డే 1 అండ్ డే 2 లో ఇండియన్ మార్కెట్ లో, అంటే మనం ఏంజల్ 1 లో ట్రేడింగ్ చేసాం గైస్. బట్ ఈ వీడియోలో క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తున్నాం మనం. సో ఇండియన్ మార్కెట్ కి క్రిప్టో మార్కెట్ కి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఈ రోజు మనం 100 రూపీస్ అయితే ట్రేడింగ్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఇది మ్యాటర్ కాదు మనకి. జస్ట్ ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఏ విధంగా పెట్టాలి, అండ్ మార్కెట్ ని ఎలా అనలైజ్ చేయాలి, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మీకు అర్థం కావడానికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం గైస్. మనం ట్రేడింగ్ చేసే ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ అనే క్రిప్టోలో ట్రేడింగ్ చేయాలనుకుంటే మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ గైస్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. సో మనం డెల్టా ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనం ఆప్షన్స్ లో కాకుండా ఫ్యూచర్స్ లోనే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి మనం ఫ్యూచర్స్ లోనే ఎందుకు ట్రేడింగ్ చేయాలి, ఆప్షన్స్ లో ఎందుకు ట్రేడింగ్ చేయరాదు, దీని గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రీవియస్ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి గైస్. సో ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో చూడండి. ఓకే, మనం సింపుల్ గా ఇక్కడ ఫ్యూచర్స్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు కర్సర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ ఫ్యూచర్స్ కనిపిస్తుంది కదా. ఫ్యూచర్స్ మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న అన్ని కాయిన్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనం ఏ కాయిన్ లో ఎక్కువ వోలాటిలిటీ ఉంది, ఏ కాయిన్ లో ఎక్కువ లిక్విడిటీ ఉంది, వీటిని అబ్జర్వ్ చేసి కాయిన్ ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ట్రేడ్ చేయాలి గైస్. ఇక్కడ ఎక్కువ వోలాటిలిటీ, ఎక్కువ లిక్విడిటీ ఉన్న కాయిన్ ని సెలెక్ట్ చేసుకుని మనం ట్రేడింగ్ చేయాలి. లేదా ఒకవేళ తక్కువ లిక్విడిటీ ఉన్న కాయిన్ ని సెలెక్ట్ చేసుకుని మనం ట్రేడింగ్ చేసాం అనుకోండి, అక్కడ మనం ఓకే బై చేస్తాం, బట్ సెల్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. అంటే మనం స్టాప్ లాస్ పెట్టినా కూడా స్కిప్ కావడము, సెల్ చేసినా కూడా అక్కడ లేట్ గా సెల్ కావడం, ఈ విధంగా అంటే మనం ఎప్పుడైతే అమ్మాలనుకున్నామో ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మనం అమ్మలేకపోతాం అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే సెల్ చేస్తామో అవతల పర్సన్ బై చేసే వాళ్ళు అవతల కూడా ఎక్కువగా ఉండాలి. సో ఈ విధంగా లిక్విడిటీ ఎక్కువగా ఉంటే మనం తొందరగా బై అండ్ సెల్ చేయవచ్చు. సో ఎప్పుడైనా సరే లిక్విడిటీ ఎక్కువ ఉన్న కాయిన్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు లిక్విడిటీ ఏ విధంగా చెక్ చేయాలంటే ఇక్కడ 24 చేంజ్ ఉందా, 24 అవర్స్ చేంజ్ ఉంది కదా, దీనిపైన యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొత్తం సీరియల్ గా ఈ విధంగా వస్తాయి. అంటే WCT USD ఉంది కదా, దీంట్లో 0.19% ఈ విధంగా లిక్విడిటీ ఉంది, అండ్ సెకండ్ దీనికన్నా తక్కువ ఉంది, ఈ విధంగా ఒక సీరియల్ ఫామ్ లో మనకు వస్తాయి. సో ఇక్కడ మనం లిక్విడిటీని చెక్ చేసుకొని ఈ విధంగా మనం ట్రేడింగ్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మనం కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ WCT USD ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నా. ఇక్కడ దానికి సంబంధించిన చార్ట్ అయితే ఓపెన్ అయింది మనకి. సో ఇక్కడ మనం సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ నుండి చూసుకుంటే మార్కెట్ ఈ విధంగా పైనకి వెళ్ళింది, ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ పైనకి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ డౌన్ ట్రెండ్ లో కనిపిస్తుంది మనకి. సో మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ లో ఉంటుందో మనం ట్రేడ్ కూడా డౌన్ ట్రెండ్ లోనే తీసుకోవాలి. ఎందుకంటే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. మీకు మన వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ గైస్. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అట్ సైడ్ మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ఇక్కడ మొత్తం మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మనం కూడా డౌన్ ట్రెండ్ లోనే ట్రేడ్ తీసుకుందాం గైస్. సో అదే విధంగా మనకి ఇంకా వేరే కాయిన్స్ కూడా చూడాలనుకుంటే ఇట్లా వేరే కాయిన్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంటుంది మనకి. మనం ఈ విధంగా ఇక్కడ స్టార్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి వాచ్ లిస్ట్ లో యాడ్ అయిపోతుంది. నేను ఈ వాచ్ లిస్ట్ అయితే క్లియర్ చేసుకున్నా. నేను డైలీ ఈ వాచ్ లిస్ట్ నుండే ఏదైనా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే లిక్విడిటీ దేంట్లో ఎక్కువ ఉంది చూసుకొని ఈ విధంగా చూస్తాం గైస్. సో ఇక్కడ మనకి HUSD దీంట్లో మొత్తం డౌన్ ట్రెండ్ లో ఉంది, మొత్తం ఫాలింగ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒకవేళ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ సేల్ చార్ట్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని
ఇక్కడ మనం లాస్ట్ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఇక్కడ యాడ్ చేసుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఇక్కడ సెల్ మీద క్లిక్ చేసి మనం ఎంట్రీ అయిపోతాం గైస్. ఎంట్రీ అయిపోయిన తర్వాత మనకు పొజిషన్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పొజిషన్స్ ఉంది కదా, ఈ పొజిషన్ స్టాప్ లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా మొత్తం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది గైస్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు సింపుల్ గా లైవ్ లో ఒక ట్రేడ్ అయితే తీసుకొని మీకు చూపిస్తాను. మనం 100 రూపీస్ అయితే ట్రేడ్ తీసుకున్నాం గైస్. ఇక్కడ ప్రాఫిట్ లాస్ ఇది మ్యాటర్ కాదు మనకి, జస్ట్ ట్రేడ్ ఎలా తీసుకుంటున్నాం, ఎలా బై చేస్తున్నాం, ఎలా సేల్ చేస్తున్నాం దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను గైస్. ఓకే, లాస్ వచ్చినా సరే ప్రాఫిట్ వచ్చినా సరే నో ప్రాబ్లం. ఓకే, సింపుల్ గా మనం ఒక ట్రేడ్ లో అయితే ఎంట్రీ తీసుకున్నాం. మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఫుల్ స్క్రీన్ లో పెట్టిన ఇక్కడ టోటల్ ఫాలింగ్ లో అయితే ఉంది మార్కెట్. ఇప్పుడు ఇక్కడ నేను ఈ సూపర్ ట్రెండ్ అనే ఇండికేటర్ యూజ్ చేస్తున్నా. అదే విధంగా ఈ క్యాండిల్స్ హైకెనాషి అనే క్యాండిల్స్ ఉంటాయి. సో దీన్ని యూజ్ చేస్తా. అంటే ఇది మన స్ట్రాటజీ గైస్. ఈ స్ట్రాటజీ మీద ఇంకా మనం వర్క్ చేస్తున్నాం. ఒకవేళ ఈ స్ట్రాటజీ మంచిగా వర్క్ అయిందంటే దాన్ని మీ ముందు కూడా తీసుకొస్తాను. ఈ స్ట్రాటజీ గురించి మీ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా మనం అప్కమింగ్ వీడియోస్ లో ఒకవేళ ఈ స్ట్రాటజీ 100% వర్క్ అయింది అనుకోండి, ఈ స్ట్రాటజీ గురించి మనం ఒక కోర్స్ అయితే లాంచ్ చేద్దాం గైస్. ఒక కోర్స్ లాంచ్ చేసి చిన్న ప్రైస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకా ఈ స్ట్రాటజీ మీద నేను అండ్ మా టీమ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నాం. ఒకవేళ 100% వర్కౌట్ అయింది అనుకోండి మేము ముందుకు తీసుకొస్తాను. అండ్ సింపుల్ గా ఇక్కడ సూపర్ ట్రెండ్ అనే ఇండికేటర్ యూజ్ చేస్తున్నాను. అదే విధంగా హైకెనాషి క్యాండిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను గైస్. ఓకే, ఇక్కడ మనకి చూడడానికి మొత్తం డౌన్ ట్రెండ్ లో కనిపిస్తుంది. ఒకసారి మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ లో కూడా చూసుకుందాం. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో కూడా మనకి టోటల్ డౌన్ ట్రెండ్ లో అయితే కనిపిస్తుంది. ఓకే, మనం యూజువల్లీ 5 మినిట్స్ లోనే ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి సింపుల్ గా మనం ఏం చేద్దామంటే సెల్ సైడ్ ఒక ఎంట్రీ తీసుకుందాం గైస్. 100 రూపీస్ తో సెల్ సైడ్ ఒక ఎంట్రీ తీసుకుందాం. సో నేను 10x మార్జిన్ యూజ్ చేస్తున్నా. బిగినర్స్ ఎవరైనా సరే 10x 15x 20x కన్నా ఎక్కువ యూజ్ చేయకండి మార్జిన్. ఎందుకంటే మనం అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తే ఓకే, బట్ రివర్స్ డైరెక్షన్ లో వచ్చింది అనుకోండి ఎక్కువ లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఫిక్స్డ్ గా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయండి. ఓకే, జస్ట్ 1 లర్క్ చేద్దాం మనం. ఇక్కడ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఈ విధంగా ప్రాఫిట్ ఒక 2%, స్టాప్ లాస్ ఒక 0.5% పెట్టాను. సో ఇక్కడ సింపుల్ గా సెల్ మీద అయితే క్లిక్ చేసుకున్నా గైస్. ఇక్కడ పొజిషన్ లో మనం ఎంట్రీ తీసుకున్నాం కదా, ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ ప్రజెంట్ ప్రాఫిట్ లో ఉన్నామా లాస్ లో ఉన్నామా ఇక్కడ కనిపిస్తుంది. మనకి యూపీఎన్ఎల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో మనం ప్రాఫిట్ లో ఉన్నామా లాస్ లో ఉన్నామా ఇక్కడ క్లియర్ గా చూడడానికి కనిపిస్తుంది గైస్. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా ఏం చేద్దామంటే దీన్ని చార్ట్స్ ని పెద్ద చేసుకుందాం. పెద్ద చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, స్టాప్ లాస్ ఏంది, టార్గెట్ ఏంది, వీటన్నిటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం గైస్, కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. దీన్ని కొంచెం వైట్ చేసుకున్నాం. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అండ్ మనం సెల్ సైడ్ ఎంట్రీ అంటే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మన స్టాప్ లాస్ వచ్చేసి పైన, మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంది. మనం ఎంత తీసుకున్నాం అంటే షార్ట్ పొజిషన్ తీసుకొని మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ మనం 1:3 రేషియోలో అయితే మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ని పెట్టినాం గైస్. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్ గైస్. ఓకే, సో ఈ విధంగా మనం ఎంట్రీ తీసుకున్నాం. సో చూద్దాం మార్కెట్ ఇక్కడ నుండి ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ వస్తుంది గైస్. మనకి ఈ ట్రేడ్ లో మనకి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అది మ్యాటర్ కాదు. జస్ట్ మీకు ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి అనే ఒక ఎక్స్ప్లెనేషన్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఎవరైనా బిగినర్స్ మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ గా ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము. సో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకున్న బిగినర్స్ ఎవరైనా ఉంటే ఈ ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే బాధ్యత నాది గైస్. సో రెగ్యులర్ గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అదే విధంగా టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి గైస్. ఎందుకంటే యూట్యూబ్ నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి యూట్యూబ్ అందరికి రికమెండ్ చేయలేదు కదా. సో అందుకే నేను ఎప్పుడైతే యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు నా టెలిగ్రామ్ లో కూడా నేను ఈ లింక్ షేర్ చేస్తాను. సో మీరు ఒకవేళ మీకు యూట్యూబ్ రికమెండ్ చేయకుండా మీరు టెలిగ్రామ్ నుండి వీడియో చూడొచ్చు గైస్. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, వెళ్ళి జాయిన్ అయిపోండి గైస్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మన టార్గెట్ హిట్ కావడానికి అయితే వచ్చింది. ఒకవేళ ఈ కింద టార్గెట్ కనిపిస్తుంది కదా, దీనికి ఒకవేళ టచ్ అయింది అనుకోండి మనం ప్రాఫిట్ అయిపోతాం. చూద్దాం, వెయిట్ చేద్దాం. మీకు బోర్ కొట్టకుండా కొంచెం వీడియోని స్పీడ్ అయితే చేస్తున్నా గైస్. ఇక్కడ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది మీకు క్లియర్ గా చూపించడానికి నా మొబైల్ స్క్రీన్ అయితే ఇక్కడ సైడ్ లో యాడ్ చేస్తున్నాను. సో దాంట్లో మనకి ఇండియన్ రూపీస్ లో మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఇండియన్ రూపీస్ లో మనకి క్లియర్ గా చూపిస్తుంది. సో దాన్ని స్క్రీన్ లో అయితే సైడ్ లో యాడ్ చేస్తున్నాను, అక్కడ చూడండి గైస్. మనం ప్రజెంట్ 100 రూపీస్ తోనే ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి మనం చూడడానికి 5 రూపీస్ ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడ 0.05 USD అంటే ఇక్కడ మనం USD రూపంలో కనిపిస్తుంది. మన మొబైల్ స్క్రీన్ లో ఇండియన్ రూపీస్ లో కనిపిస్తుంది గైస్. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా నో ఇష్యూ. జస్ట్ మీకు నేర్పించడానికి ఈ ట్రేడ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తున్నాం. ఈ క్యాండిల్స్ హైకెనాషి క్యాండిల్స్ ఉన్నాయి కదా, వీటి గురించి ఒక స్ట్రాటజీ అయితే బిల్డ్ చేస్తున్నాం. దాని మీద ఇంకా వర్క్ నడుస్తుంది గైస్. ఒకవేళ అది 100% వర్క్ అవుతుంది అనిపిస్తే
దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అదే విధంగా మనం ఒక కోర్స్ అయితే లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో కామెంట్స్ లో చెప్పండి మీరేమనుకుంటున్నారు, చేద్దామా వద్దా. స్ట్రాటజీ మీద అయితే వర్క్ చేస్తున్నాం. అండ్ అదే విధంగా ఇంకో స్ట్రాటజీ అని ఇంకో స్ట్రాటజీ ఉంటుంది, దానిపైన కూడా మనం వర్క్ చేస్తున్నాం. ఒకవేళ అది వర్కౌట్ అయితే దాని గురించి కూడా మనం అప్కమింగ్ వీడియోస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని యూజ్ చేసి మనం ట్రేడింగ్ చేస్తే మనం 70% ప్రాఫిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది గైస్. సో ఎవరైనా సరే బిగినర్స్ ఫస్ట్ మార్కెట్ ని అర్థం చేసుకోండి, తర్వాత ఒక స్ట్రాటజీని నేర్చుకోండి, మీ ఓన్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకోండి. ఆ విధంగా అయితే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి గైస్. ఓకే, ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ నడుస్తుంది. మన టార్గెట్ వచ్చేసి ఈ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది మన టార్గెట్. ఒకవేళ ఈ క్యాండిల్ వచ్చి గ్రీన్ లైన్ కు టచ్ అయింది అనుకోండి, మనకు ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. ఒకవేళ పైన గ్రీన్ లైన్ ఉంది కదా, ఇది టచ్ అయింది అనుకోండి, మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది గైస్. సో చూద్దాం ఇక్కడ టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా చూద్దాం. ప్రజెంట్ చూడడానికి మనం 5 రూపీస్ ప్రాఫిట్ లో కనిపిస్తున్నాం, 5.43 రూపీస్. సో ఇక్కడ మీకు సైడ్ లో మొబైల్ స్క్రీన్ యాడ్ చేసిన అక్కడ మీకు లైవ్ లో ప్రాఫిట్ లాస్ కనిపిస్తుంది, చూడండి గైస్. ఓకే గైస్, ఇక్కడ మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో మనకి చూడడానికి ఇప్పుడు ఎంత లాస్ అయింది అని చూస్తే ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ మన స్టాప్ లాస్ ఇక్కడ ఫిల్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి 0.05 USD లాస్ అయింది గైస్. ఈ 0.05 USD అంటే మనకి ఇండియన్ రూపీస్ లో ఎంత అంటే 4 రూపీస్ లాస్ అయినాం గైస్. ఓకే, ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 4 రూపీస్ అయితే లాస్ అయినాం. అర్థమైంది కదా ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి, అండ్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ తీసుకోవాలి, అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ తీసుకోవాలి, వీటన్నిటి గురించి మీకు అర్థమైంది కదా. సో ఎప్పుడైనా సరే మార్కెట్ ఎట్ సైడ్ ఉంటే అప్ సైడ్ మాత్రమే ట్రేడ్ తీసుకోండి గైస్. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ గైస్, మీకు చాలా వీడియోస్ లో చెప్పాను, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అప్ సైడ్ మాత్రమే ట్రేడ్ తీసుకోండి. అండ్ ఇది మన డే 3 ఆఫ్ 30 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ గైస్. అండ్ ఇదే విధంగా డే 4 డే 5 ఈ విధంగా 30 డేస్ వరకు 30 ఛాలెంజెస్ అయితే కంప్లీట్ చేద్దాం. అండ్ ఎవరైనా బిగినర్స్ మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్ గా ఇలాంటి మంచి మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తాం. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఆ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. ఇది మన డే 3 ఛాలెంజ్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియో డే 4 డే 5 డే 6 ఈ విధంగా కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తుంటాం. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, నేను తొందరలోనే నెక్స్ట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ 30 డేస్ సిరీస్ తొందరలోనే కంప్లీట్ చేయాలి. ఈ 30 డేస్ సిరీస్ కంప్లీట్ చేయాలి అంటే మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. సో మీ సపోర్ట్ లేదే ఈ 30 డేస్ సిరీస్ అయితే కంప్లీట్ కాదు. సో రెగ్యులర్ గా మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ ప్రజెంట్ మనకి 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మన ఈ 30 డేస్ సిరీస్ కంప్లీట్ అయ్యే వరకు 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలి. సో ఇది మన టార్గెట్. ఈ 30 డేస్ సిరీస్ కంప్లీట్ అయ్యే వరకు 500 సబ్స్క్రైబర్స్ టార్గెట్ హిట్ అయింది అనుకోండి, మనకు మోటివేషన్ ఉంటుంది అండ్ రెగ్యులర్ గా ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు అందిస్తాం. సో ఇది గైస్ డే 3 ఛాలెంజ్. కంటిన్యూస్ గా లాస్ వస్తుంది అంటే మార్కెట్ మనకి ఏదో నేర్పించడానికి ట్రై చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఈ మార్కెట్ నుండి నేర్చుకోవడం ఎవ్రీడే ప్రాసెస్. అండ్ గైస్ ఈ వీడియోలో నేను ఏమైనా మిస్ చేసిన పాయింట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ 30 డేస్ జర్నీ కంప్లీట్ చేయడానికి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మీకు కంటెంట్ నచ్చితే అండ్ వీడియో వాల్యుబుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గైస్. అండ్ గైస్ మన 200 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు రీసెంట్ గానే. నెక్స్ట్ 500 సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఇస్తున్నా. సో తొందరలోనే ఈ 500 సబ్స్క్రైబర్స్ ని కూడా కంప్లీట్ చేస్తారని కోరుతున్నాను. లెట్స్ మేక్ ఇట్ 500 సబ్స్క్రైబర్స్ గైస్. ఇది డే 3 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్. నెక్స్ట్ డే 4 వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. గుడ్ బై.